ఎన్నిసార్లు చెప్పిన బ్రో, శివుడు నీతోని మాట్లాడతాడు, నువ్వు కరెక్ట్ గా విను, అర్థం చేసుకో అని. ఈ రోజు ఒక వీడియో చూపిస్తున్నా చూడు. నేను ప్రతిరోజు లానే శివాలయంకి వచ్చిన. శివాలయంకి వస్తే ఆ ముసలావిడ శివుడితో మాట్లాడుతుంది. ఇగో తిను, ప్రసాదం తిను, నీకోసమే తీసుకొచ్చిన. ఎక్కడ పోయింది ఇస్తారా, ఎక్కడ పోయింది ప్లేట్ ఏది, ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు. అసలు ఒక కొడుకుకి ఎట్లా అయితే తిట్టి కొట్టి తినబెడతారో, ప్రేమగా చూసుకుంటారో, అట్లా మాట్లాడుతుంది ఆ ముసలావిడ ఆ శివయ్యతోని. వచ్చిన లోపలికి ఎంటర్ కాగానే ఏదో మాట్లాడుతుంది. ఫస్ట్ టైం భయపడ్డా నేను, మా శివాలయంలో కొంచెం మాట్లాడుతారు కాబట్టి భయపడ్డా ఫస్ట్ టైం. కొంచెం లోపలికి పోయి చూస్తే మాట్లాడుతుంది శివయ్యతోని. నీకోసం పచ్చడి తీసుకొచ్చిన, నీకోసం ప్రసాదం తీసుకొచ్చిన, ఇగో తిను. ఆమెకి కాళ్ళ నొప్పులు ఉన్నట్టున్నాయి, ఈ కాళ్ళ నొప్పులు ఒకటి నాకు అని శివయ్య మీద కోపం అవుతుంది. శివయ్యని తిడుతూ కొడుతూ ప్రేమిస్తుంది ఆయన. లైక్ ఒక తల్లి కొడుకుల సంభాషణ ఎట్లుంటుందో అది కనిపించింది నాకు. అసలు వాళ్ళిద్దరి భక్తిలో నేనెంత ఒక వెంట్రుకతో సమానం అనిపించింది. ఓవర్ యాక్షన్ చేయడానికే ఉన్నా నేను, కానీ ఆమెను చూసిన తర్వాత అనిపించింది అది కథ భక్తి అయిన ప్రేమ అయిన. రుద్ర వీరభద్ర దొంగ నిద్ర. ఓం నమః శివాయ.